వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా, లేదు అంటే ఏం చేస్తే బెటర్ అనుకొని అడగాలి అనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీ పర్సనల్ లైఫ్లో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ఎవరైనా ఉన్నారా? రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ఎవరైనా ఉన్నారా? వీళ్ళు ఏంటి, అసలు వీళ్ళకి ఎవరు ఇంపార్టెంట్ వీళ్ళ లైఫ్కి అనేది కూడా నేను అడుగుతా. మీరు అడిగితే నేను చెప్తానండి, యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాను. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఈరోజు యూనివర్స్ ఇలా చేస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచన, మీ వ్యక్తి యొక్క ఆలోచన, మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క ఆలోచన. 9 ఆఫ్ స్వార్డ్స్. ఓవర్గా థింక్ చేస్తున్నారండి, చాలా బాధపడుతున్నారు మీ గురించి ఆలోచిస్తూ. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. వాళ్ళ లైఫ్లోనికి అదర్ థర్డ్ పార్టీస్ అయితే వచ్చారు. వాళ్ళ గురించి ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాను అనే ఆలోచన అనేది వాళ్ళలో ఉంది. మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అనేది వారికి అనుకూలంగా లేదు. మీతో అయితే లాంగ్ టర్మ్గా ట్రావెల్ చేయాలి, కలిసి ఉండాలి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్గా ఉన్నారు. మీ ఇద్దరు కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, నియర్ బై లేరు. వాళ్ళు కమిటెడ్ రిలేషన్ దగ్గర స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళైతే మ్యారేజ్ ఎవరితో అయ్యిందో మీ పర్సన్కి, వాళ్ళ దగ్గర స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని దూరం పెట్టలేక, మిమ్మల్ని వదలలేక, ఇద్దరి మధ్యలో కూడా స్టక్ అయిపోయి ఓవర్ థింక్ చేస్తూ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. ఎస్, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. ఎడిక్షన్స్కి గురయ్యారండి. మిమ్మల్ని వదలలేక, వాళ్ళని వదలలేక, మిమ్మల్ని వదలమని ఏంటంటే అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ వాళ్ళతో గొడవ పెడుతున్నారు. దాని గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని వదలాలి అని అయితే వాళ్ళకి లేదు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో పాటు వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారు. అదే ఆలోచిస్తున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని అయితే స్టాప్ చేస్తున్నారండి, గమనిస్తున్నారు. స్ట్రెంగ్త్. వాళ్ళ బలమైన బలహీనత అయినా మీరే అంట. వాళ్ళు ఎంత రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్ మీరేనంట. మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకున్నా సరే వాళ్ళు అవ్వలేకపోతున్నారు. టెంపరీగా మాత్రమే మిమ్మల్ని డిస్టెన్స్ పెట్టాలి అనుకుంటున్నారు. వాళ్ళైతే మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేస్తున్నారు. మీ దూరాన్ని వాళ్ళైతే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనే వాళ్ళు ఉండే కమిటెడ్ రిలేషన్లో వాళ్ళు ఏంటంటే చాలా టార్చర్ పెడుతున్నారు, చాలా నరకం చూపిస్తున్నారు, అల్లర్లు పెడుతున్నారు, గొడవలు పడుతున్నారు. వీటన్నింటి వలన కూడా వాళ్ళకి హ్యాపీ లేదు. అందుకే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేదండి. జస్ట్ షార్ట్ టర్మ్గా మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టారు. అక్కడ ఉండే గొడవలకు భయపడి జస్ట్ ఒక టవర్ మూమెంట్ అనేది మీ మధ్యలో ఏర్పడింది.
వాళ్ళు చాలా వరకు డ్రీమ్స్‌లో ఉన్నారండి. కలలు కంటున్నారు. మీతో లైఫ్‌నయితే కలలను కంటున్నారు. మీరే వాళ్ళ మెయిన్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉండేటప్పటికి కూడా వాళ్ళంతా ఒక ఎత్తు అయితే మీరొక్కరే ఒక ఎత్తు అనుకుంటున్నారు. యెస్. 2 వైపులా బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనే ఆలోచన మీ పర్సన్‌లో ఉంది. నైన్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకొచ్చింది యూనివర్స్? నైన్ ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ కప్స్. మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మీరు మూవ్ ఆన్ అవ్వలేదు. మీరు చాలా బాధపడుతున్నారు. వాళ్ళతో ట్రావెల్ చెయ్యాలి అనుకుంటున్నారు అనైతే వాళ్ళకి ఆలోచనలకి రావట్లేదు. దాని గురించే ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. ద వరల్డ్ కార్డ్, 2 ఆఫ్ పెంటికల్స్. 2 వైపులా బ్యాలెన్సింగ్ చెయ్యాలి. అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. అవతల కమిటెడ్ రిలేషన్‌తో బ్యాలెన్సింగ్ చెయ్యాలి. మీతో బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అందుకే ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ రావాలి అంటే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ తప్పదు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. 6 ఆఫ్ వ్యాండ్స్, ద ఎంప్రెస్. మీరైతే వాళ్ళ లైఫ్‌లో ఉండే ఆ కమిటెడ్ రిలేషన్ లాగే మీరు కూడాను వాళ్ళ మీద చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటారు. ప్రేమ చూపిస్తారు. మదర్లీ నేచర్, ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్‌లో ఉన్నారు. ఈ రిలేషన్‌లో సక్సెస్ కోరుకుంటున్నారు. ద డెవిల్ కార్డ్, 3 ఆఫ్ కప్స్. యాస్ ఎడిక్షన్స్ ఉన్నాయి. హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ ఎడిక్షన్స్ వల్ల కూడా మిమ్మల్ని కమిటెడ్ రిలేషన్‌గా ఉన్నారు మీతో. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కమిటెడ్ రిలేషన్‌గా ఉంటూ ఆప్షన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆప్షన్స్ అనేవాళ్ళు టెంపరరీ మాత్రమే అని అయితే ఇక్కడ చెప్తున్నారు. మిమ్మల్ని అయితే ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. 8 ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఫిజికల్ అట్రాక్షన్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాక చాలా స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. మిమ్మల్ని గమనిస్తున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ అయితే మీ మీద ఉంది. స్ట్రెంగ్త్ కార్డు, వాళ్ళు బలమంతా మీరేనండి. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మెంటల్ క్లారిటీగా ఉండాలి అనుకుంటున్నారు. 8 ఆఫ్ కప్స్. మీకైతే ఒక ఆఫర్ ఇవ్వాలి, సారీ చెప్పాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెడుతున్నారు. మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా. ఈ డిస్టెన్స్ అనేది షార్ట్ టర్మ్గానే ఉండాలి, లాంగ్ టర్మ్గా ఉండకూడదు అనుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, మిమ్మల్ని సాలిడ్ ఆఫర్ ఇచ్చి ఒక డెసిషన్ అయితే వీళ్ళు తీసుకున్నారండి మీ గురించి. ద టవర్ కార్డ్, ద మూన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో గొడవ అవుతుంది. కొన్ని రహస్యాలను కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో జరిగే గొడవల వలన మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టారు. రహస్యాలను కూడా మెయింటైన్ చేయడం వల్ల మీతో ఉండే రిలేషన్ కూడా బయటకు చెప్పకుండా, వాళ్ళతో ఉండే రిలేషన్స్ మీతో బయటకు చెప్పకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. 7 ఆఫ్ కప్స్.
గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళ లైఫ్లోనికి ఎంతమంది వచ్చినా మీతోనే రిలేషన్ అనేది అబండెన్స్గా ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అనే ఆలోచన లేకుండా ఫైనాన్షియల్గా మీరు సఫిషియంట్ పర్సన్ అనుకుంటున్నారు. చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. 2 ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ పెంటికల్స్. 2 విషయాల్లో బ్యాలెన్సింగ్ రావాలి అని ఫ్యూచర్ గురించే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఉండే ప్రాబ్లమ్స్ని హైడ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ ప్రాబ్లమ్స్ని హైడ్ చేసుకొని ఏంటంటే మీతో రిలేషన్లో బ్యాలెన్సింగ్ తీసుకురావాలి, ఫ్యూచర్ ప్లానింగ్స్లో ఉండాలి, అన్ని విషయాల్లో సఫిషియంట్గా ఉండాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈరోజు డేట్ మే 19. ఈ మే 19 మీకు ఎలా జరుగుతుందో చూద్దాం. రాసుల వారీగా ఏ విధంగా ఉంటుంది. మేషరాశి. మేషరాశి వాళ్ళు ఏంటంటే క్లోజ్డ్ బుక్లో ఉంటారు, బ్లాక్ చేసుకుంటారు, ఎవరి గురించి ఆలోచిస్తారు కానీ ఎవరితో మాట్లాడరు, ఒంటరిగా ఉంటారు. కానీ ఒక స్టాండ్ తీసుకోవాలి, ఒక నిర్ణయం అయితే తీసుకుంటారండి. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా. కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు, క్విక్ యాక్షన్ తీసుకుంటారు, నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటారు, వేగంగా ప్రయాణాలు చేయాలి అనుకుంటారు. క్విక్ డెసిషన్స్ వీళ్ళకి ఎక్కువ అండి. తొందరపాటు నిర్ణయాల వల్ల వీళ్ళు ప్రాబ్లమ్స్లో కూడా కూరుకుపోతారు. ఫ్లట్టింగ్ ఎక్కువ చేస్తారు, అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్మెంట్ అవుతారు, దానిలో చిక్కుకుంటారు వీళ్ళు. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు కెరియర్ పరంగా నెక్స్ట్ ఏంటంటే మనీ, కెరియర్ అండ్ వర్క్ పరంగా జగిల్ అవుతారు. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తారు. కొంచెం ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు కూడా 2 కత్తుల మధ్యలో నలిగిపోతారు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు, గొడవలు ఎక్కువగా అవుతాయి. ఆ రెండిట్లో వీళ్ళు మధ్యలో దొరికిపోతారు. అప్పుడు ఏం చెయ్యాలో, ఎటు న్యాయం చెప్పాలో తెలియక సైలెంట్గా ఊరుకుంటారు. సింహరాశి వాళ్ళు న్యూ బిగినింగ్ చేస్తారు, ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఉంది, ఒక సాలిడ్ ఆఫర్ ఇస్తారు, క్విక్ డెసిషన్స్ ఎక్కువ ఉంటాయి, ఫాస్ట్ ట్రావెలింగ్ చేస్తారు. కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఏంటంటే తెలివిగా ప్రవర్తిస్తారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, వీళ్ళకు కోపం ఎక్కువగా వస్తుంది, కోపాన్ని అణుచుకుంటారు, ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు. తులారాశి. తులారాశి వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీతో మ్యారేజ్కి వెళ్తారు, ఎక్కడో సమ్ ఫంక్షన్స్కి వెళ్తారు, బ్యాలెన్సింగ్ రిలేషన్స్లో బ్యాలెన్సింగ్ కోరుకుంటారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తారు, ప్రాక్టికల్గా ఉంటారు, మనీ పరంగా ఎక్కువగా ఫోకస్ పెడతారు, కేర్గా ఉంటారు, బాధ్యతలు తీసుకుంటారు, ఎమోషన్స్ని ఇగ్నోర్ చేసుకుంటారు, అస్సలు బయట పెట్టరు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు చాలా
స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటారు. వీళ్ళ మనసుకి నచ్చిందే వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మనం స్ట్రాంగ్గా ఉండేటప్పుడు మనం హానెస్ట్గా ఉండేటప్పుడు ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు చుట్టూ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు జనాలు. వీళ్ళు ఎమోషనల్గా బ్యాలెన్సింగ్గా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు, తెలివిగా ఆలోచిస్తారు. మకర రాశి వాళ్ళ లైఫ్లో గొడవలు అవుతాయి. ఒక దశ క్లోజ్ అయ్యి రెండో దశలో మొదలు పెడతారు, న్యూ బిగినింగ్ చేస్తారు, హ్యాపీ ఉండే దగ్గరికి వెళ్తారు. జడ్జిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీలో గొడవలు పడతారు. కుంభరాశి వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. మనీ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మనీ అనేది చాలా టైట్గా ఉంటుంది వీళ్ళకి. అంటే మనీ కంట్రోలింగ్ తక్కువగా ఉంటుంది. మనీ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. నెక్స్ట్ బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఎవరి మీద ఈ బద్ధకం వల్ల పనిలో నిమగ్నం అవ్వకుండా ఉంటారు, ఒంటరిగా ఉంటారు. మీనరాశి ఎడిక్షన్స్కి అలవాటు పడతారు. నెక్స్ట్ ఏంటంటే మొబైల్ ఎడిక్షన్స్, ఇలాంటి వాటి మీద సైడ్. నెక్స్ట్ వీళ్ళకి కోపం ఎక్కువగా వస్తుంది ఈరోజు. అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉంటారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు. మీరు మాట్లాడినా సరే వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది. చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్స్ ఎలా ఉన్నారు, మీ పర్సన్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ లో మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్ లో పెట్టారు, లెట్ గో చేశారు అనుకుంటున్నారు, సాక్రిఫైస్ చేయాలి అనుకున్నారు. ప్రెజెంట్ అయితే గ్రౌండ్ లెవెల్ గా ఆలోచిస్తున్నారు, ప్రాక్టికల్ గా ఉన్నారు, ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు. మనీ పరంగా గ్రోత్ ఉంది, మనీ కంట్రోలింగ్ నేచర్ ఉంది. ఫ్యూచర్ ఏంటంటే గొడవలు ఎక్కువగా అవుతాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెడతారు. మీ చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీరు పాస్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, రిలేషన్లో స్ట్రాంగ్ రిలేషన్ అనుకున్నారు, లాంగ్ టర్మ్గా కోరుకున్నారు. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అనుకున్నారు, వర్క్ పరంగా హానెస్ట్ పర్సన్ అనుకున్నారు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు, ఒకరి మీద డిపెండ్ అయ్యే పర్సన్ కాదు అనుకున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే జెన్యున్గా లవ్ చేస్తున్నారు. మిస్అండర్స్టాండింగ్స్ సమ్ టైమ్స్ వస్తున్నాయి, కానీ మీ పర్సన్ మిమ్మల్ని విడిచి ఉండలేరు. నిజమైన ప్రేమ అయితే ఇద్దరం టుగెదర్ అవుతాము అని మీరు అనుకుంటున్నారు. ఫ్యూచర్లో కమిటెడ్ రిలేషన్, టారో ట్రేడర్స్ గైడెన్స్ తీసుకుంటారు, బయట ఫ్రెండ్స్తో గైడెన్స్ తీసుకుంటారు, మీకు తెలిసిన గురువుల దగ్గర మీరు గైడెన్స్ తీసుకుంటారు మీ పర్సన్ విషయంలో. నెక్స్ట్ ఏంటంటే మీకంటే పెద్దవాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుంటారు. మీ పర్సన్ని మీరు కమిటెడ్గా మ్యారేజ్ చేసుకుంటారు, ఒక టెంపుల్లో మ్యారేజ్ చేసుకుంటారు. చాక్లెట్ 60 అయ్యింది. 40 ఇక్కడ 20, అది 20, ఇది 2 రూపీస్ అంటే 60. ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీ పర్సన్ విషయంలో? ఏంజల్స్ గైడెన్స్
ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని మీ పర్సన్ స్టక్డ్ పొజిషన్ లో పెట్టారు. వాళ్ళైతే బాధ్యతల మీద డిపెండ్ అయి ఉన్నారు. బాధ్యతలకి గురించి ఆలోచిస్తున్నారు. అందుకే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. మీరు కూడా కేర్ గా ఉండండి, బాధ్యతలు తీసుకోండి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఎక్కువగా ఆలోచించొద్దు అని అయితే చెప్తున్నారు. రెండు విషయాల్లో మీ పర్సన్ జగిల్ అవుతున్నారు. ఎటువైపు నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పేజ్ ఆఫ్ ఫ్యాన్స్. టైం చూసుకొని నిర్ణయం తీసుకుంటాను. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీ మీద అయితే ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి అనుకుంటున్నారు. ఎమోషనల్ గా జెన్యున్ గా లవ్ ఉంది. మీతో ప్రాక్టికల్ గా ఉండాలి. ప్రాక్టికల్ గా ఉంటూ ఈ రిలేషన్ లో ముందుకు తీసుకొని వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు.